వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం అండి. నేను జీవి సుందర్, ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీ కింద పోటీ చేసి నా ఎలక్షన్ టైంలో నేను ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే గ్రూప్ 2 విద్యార్థుల కోసం నించుంటాను, ఎలక్షన్లో నగ్గినా నగ్గకపోయినా. నేను ఓడింపబడ్డాను. ఎలక్షన్లో నేను ఓడిపోలేదు, నేను ఈ కూటమి ప్రభుత్వం చేత ఓడింపబడ్డాను. ప్రజలు వేసిన ఓట్లు కాకుండా చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న ఓట్ల వల్ల ఓడింపబడ్డాను. ఎందుకంటే సేమ్ టైంలో తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ కౌంటింగ్ జరిగితే 8 రౌండ్లు జరిగితే ఓ రౌండ్లో కాంగ్రెస్కి మెజారిటీ వస్తే, ఓ రౌండ్లో బీజేపీకి మెజారిటీ వస్తే, కానీ ఇక్కడ మటుకు 8 రౌండ్లలో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. సో నేను ఎలక్షన్లో ఓడిపోలేదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఓడింపబడ్డాను. కానీ చాలా గర్వంగా చెప్తాను, నేను లైఫ్లో గెలిచాను. నాకు ఈ రోజున విజయవాడ వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జీవి సుందర్ అంటే ఒక గుర్తింపు వచ్చింది. మాట మీద నిలబడతాడు, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమన్నా ప్రయాణిస్తాడని. అలానే నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన గ్రూప్ 2 విద్యార్థులు ఈ ఎలక్షన్ నాకు చాలా నేర్పింది. అందులో భాగంగా గ్రూప్ 2 విద్యార్థుల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుని అర్థం చేసుకోగలిగే ఇది కూడా నాకు ఇచ్చింది. ఎలక్షన్లో నేను తిరుగుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విద్యార్థుల్ని ప్రతి ప్రభుత్వం కూడా మోసం చేసే పరిస్థితి. మరి ముఖ్యంగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ ప్రెస్ మీట్ అన్నది ఏ పార్టీకి ఫర్గా పెట్టలేదు, ఏ పార్టీకి యాంటీగా పెట్టలేదు. బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా వెనకాల బ్యానర్ మీద 2 ముఖ్యమంత్రులు, తాజా మాజీ, 2 ముఖ్యమంత్రులు ఫోటోలు కూడా స్మైలింగ్ ఫేసెస్ పెట్టుకునే రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఏ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీటు కాదు, ఇది పూర్తిగా విద్యార్థులకు సంబంధించింది, గ్రూప్ 2 క్యాండిడేట్కి సంబంధించింది. గ్రూప్ 2 అభ్యర్థులకి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ప్రభుత్వాల ముందు పెట్టి ఎఫెక్టివ్గా దీన్ని కన్సిడర్ చేయండి, విద్యార్థుల ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయండి, నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయండి అని చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ముందుకెళ్ళే టైంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే 2024 జనవరిలో ఒక కేసు గ్రూప్ 2 విద్యార్థులు ఒక కేసు వేయడం జరిగింది. అదేంటంటే రాస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేయాలి, రాస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేయకుండా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, లేదంటే జీవో నెంబర్ 77 ఫాలో అవ్వకుండా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అందులో రాస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని వేశారు. సుమారు 12 నెలలు అవుతుంది, చాలాసార్లు వాయిదా కూడా పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం, మాజీ ప్రభుత్వం కానీ తాజా ప్రభుత్వం కానీ ఎవ్వరూ కూడా దీని మీద ఎఫిడవిట్ కోర్టులో ఫైల్ చేయలే. మరి కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేయకపోతే, గవర్నమెంట్ స్టాండ్ అఫీషియల్గా చెప్పకపోతే ఏం జరుగుతుందండి? కేసు అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ ముందు, కరెక్ట్గా జనరల్ ఎలక్షన్స్కి 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టి 1 అవర్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఆయన చాలా క్లియర్గా చెప్పారు గ్రూప్ 1 గురించి. ఏం చెప్పారు? ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్ట్ అయిపోయి ఉన్నారు, ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ అందరినీ నేను మారుస్తాను అని చెప్పారు. ఆయన గవర్నమెంట్ ఫామ్ అయ్యి 9 నెలలు అయింది, ఒక్క బోర్డు మెంబర్నన్నా మార్చారా? ఒక్క బోర్డు మెంబర్ని కూడా మార్చలే. అంటే పాత మెంబర్స్ కరెక్ట్గానే ఉన్నారనే దాని అర్థం, లేదంటే కొత్త మెంబర్స్ నేలేనుతున్నావా? కాబట్టి ఇదిగోండి ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ ఇది. ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు, వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకొని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి వ్యక్తి దగ్గర ఇది ప్రెస్ మీట్. నేను ఇక్కడ పోతా ఉంటే
ఆయన రిజైన్ చేసిన ఆయన పేరేంటి? నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేసి ఇందులో ఈ మెంబర్స్లో సలాం బాబు గారు తప్పితే మిగిలిన వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. సలాం బాబు గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు, ఆయన ఏం తీలే. నిన్న కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టే ముందు నేను మెంబర్స్ని ఏమైనా మార్చారేమో అని చూశాను. అలానే ఉంది. పాత గవర్నమెంట్ ఏం చేస్తుందో కొత్త గవర్నమెంట్ అదే చేస్తుంది. తర్వాత ఇంకా ఇర్రెగ్యులారిటీస్కి వచ్చేటప్పటికి ఈరోజు మేము గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే 9 నెలలు అయింది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి, కేసెస్ 12 నెలలు అయింది. గవర్నమెంట్ వైపు నుంచి ఒక్క ఎఫిడవిట్ కూడా ఇలా. మొన్నటికి మొన్న కూడా మా గ్రాడ్యుయేట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయని హడావిడిగా మెయిన్స్ ముందు మనం చూసాం. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కానీ మనం చూసినట్టుగా అయితే 21 ఫిబ్రవరి 2025న ప్రిన్సిపల్ సెక్రటరీ జిఐడికి ఒక లెటర్ రాశారు. ఏమని? కోర్టులో ఎఫిడవిట్, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అర్జెంటుగా కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేయాలి, ఫైల్ చేయకపోతే కష్టం, 10 రోజుల్లో ఎఫిడవిట్ ఫైల్ చేయాలి, కాబట్టి అర్జెంటుగా దాని మీద ఇచ్చేయండి అని చెప్పారు. 21 ఫిబ్రవరి నుంచి ఈ రోజుకి 4 రోజులైంది. నిన్న కాక మొన్న జరిగిన కోర్టు హీరింగ్లో కూడా మాకు ఇంకా టైం కావాలన్నారు. మళ్ళా అప్కమింగ్ థర్స్డేకి ఈ కేసు వెళ్ళింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ వాయిస్ నోట్ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఇది కరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్స్, ఇది కరెక్ట్గా రేపు ఉదయం మెయిన్ ఎగ్జామ్స్ అంటే ఈరోజు సాయంత్రం, ఎందుకంటే విద్యార్థులు బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఆయన వాయిస్ నోట్ ఒకసారి వినండి. అంటే ఈ యొక్క రోస్ట్రం కింద కోర్టులో వచ్చింది. కోర్టులో వచ్చిన తర్వాత మనం మనకు తెలియకుండా ఇప్పుడు పెట్టారు ఎలక్షన్స్, ఇంటర్వ్యూలు పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు. దానిపైన మనం ఎలక్షన్ కమిషన్తో మన వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే మీరు గవర్నమెంట్ పంపిస్తేనే చేస్తామంటే మనం దానిపైన కూడా గవర్నమెంట్ ఒక లెటర్ కూడా పంపించాం. లెటర్ పంపించి ఇంకా కూడా వాళ్ళు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నట్టుంది ఆవిడ, ఆ చైర్పర్సన్. కొంచెం ఇండిపెండెంట్గా ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం, దాని గురించి తప్పలేదు. కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మంటే లెటర్ కూడా పంపించాం, మీకు అది కూడా చెప్తున్నాం. అదే పేపర్ కూడా చేసేది, ఇది కూడా చేసాం మన లెటర్ని. ఇంకా ఆలోచిస్తున్నారు ఏమవుతుంది దీనివల్ల. కానీ మన గవర్నమెంట్ అభినేతలు మాత్రం చాలా క్లియర్గా అందులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే మటుకు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని ఉందని పెట్టారు. మరి రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈరోజు ఎవరికాడు వాళ్ళ సొంత ఇళ్లలోనో సొంత ఊర్లోనో కోచింగ్ తీసుకోరు కదండి. విజయవాడలో ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటాడు, లేదంటే మా అమలాపురంలో ఉన్నాడు వైజాగ్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటాడు, రాజమండ్రిలో ఉన్నాడు కాకినాడ వెళ్ళి కోచింగ్ తీసుకుంటాడు. సో రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈరోజు సాయంత్రం కూడా సీఎం హోదాలో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్పారు? ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూస్తాను, నేను మీ అందరికీ న్యాయం చేస్తాను అన్నారు. దానివల్ల 94,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయితే 78,000 మందే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పరిస్థితి. మిగిలిన వాళ్ళు అలా ఉండిపోయారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి. తర్వాత 22 ఫిబ్రవరి జస్ట్ బిఫోర్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు. రేపు మార్నింగ్ ఎగ్జామ్ అవుతుందంటే ఆ రోజు ముందు రోజు సాయంత్రం ఆవిడ మీ ప్రెస్ ముందుకు వచ్చిందా అండి? రాలా. ఎగ్జామ్ ఖచ్చితంగా అదే డేట్లో జరుగుతుందని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పలే. ఆవిడ ఎక్కడ చెప్పింది? ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో అన్అఫీషియల్ సోర్స్, ఏదైతే ఒక బ్యాండ్ సోర్స్ ఉందో ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన సోర్సు, ఆ సోర్స్లోకి వచ్చి దొంగచాటుగా పిల్లలతో మాట్లాడి ఎగ్జామ్ జరుపుతున్నామని చెప్పేసి అందులోకి వచ్చి చెప్పింది. ఎంతవరకు కరెక్టు? తర్వాత ఎగ్జామ్ అయిపోయిన వెంటనే 25 ఫిబ్రవరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే చెప్పారు,
ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే హారిజాంటల్ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి 4th మార్చ్ కల్లా 10 రోజుల్లో 4th మార్చ్ కల్లా డిపార్ట్మెంట్స్ అన్నీ మీరు క్లారిఫికేషన్ ఇచ్చేయండి. మనం హైకోర్టులో వాళ్ళకి ఏంటి అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. ఎందుకన్నారంటే ఆ రోజున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజున ఒక ఎలక్షన్ స్టంట్. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా రాజకీయ పార్టీలని ఒకే ఒకటి అడుగుతున్నాను, దయచేసి విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయకండి. రాజకీయాలు వేరు, విద్యార్థులు జీవితాలు వేరు. ఇది చాలా సీరియస్. రేపు పొద్దున్న గవర్నమెంట్ని పాస్ చేయాల్సింది, గవర్నమెంట్ నడపాల్సింది ఇదే విద్యార్థులు. జనరల్ ఎలక్షన్ ముందు ఒక 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు. ఏం చెప్పారు ఆయన? రేపు పొద్దున్న గవర్నమెంట్ నడపాల్సిన విద్యార్థులు వీళ్ళు పిల్లర్ టు పోస్ట్ అటు ఇటు పరిగెట్టడం, జడ్జిమెంట్ల కోసం, కోర్టుల కోసం, ఫీజుల కోసం ప్రతి ఒక్కరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళే. హైకోర్టులో కేసు వేయడానికి ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చిన వాళ్ళే. నాకు కూడా తెలుసు, నేను చదువుకుంటున్నప్పుడు మనం చదువుకున్న తర్వాత ఎన్నిసార్లని పేరెంట్స్ని డబ్బులు అడుగుతాం? ఎవరికన్నా కొంత మనస్సాక్షి ఉంటుంది కదా, అడగలేం. మేము కూడా ఆ స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. అది అబ్జర్వ్ చేసి వీళ్ళందరికీ నేను ఎలక్షన్ టైంలో చెప్పాను, ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీ అందరితో తోడుగా ఉంటాను, మీ కేసుని లీగల్గా 100% సపోర్ట్ చేస్తానని చెప్పి అదే మాట మీద ఉన్నాను. ఎలక్షన్ అయిన తర్వాత కూడా హైకోర్టులో వీళ్ళు కేసులు వేయడానికి వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నాను. ఈ రోజున గవర్నర్తో మీటింగ్ కూడా వీళ్ళకి అరేంజ్ చేశాను. ఎందుకంటే గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ కాబట్టి ఈరోజు గవర్నర్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం, సార్ ఒక్కసారి గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి. ఎందుకంటే 1 ఇయర్ నుంచి అడుగుతున్న ఒక్కసారి కూడా గవర్నమెంట్ స్టాండ్ ఏంటో క్లియర్గా కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేయట్లేదు. వాళ్ళని ఎఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పండి, ఏపీపీఎస్సీని ఎఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పండి, సో దట్ మాకు క్లారిటీ వస్తుంది. మీరు కాన్స్టిట్యూషనల్ బాడీ హెడ్ కింద ఉన్నారు కదా అంటే ఐ లుక్ ఇంటూ ఇట్, నేను చూస్తాను అన్నారు. కాబట్టి మీ అందరి ద్వారా ఒకటి చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎంత ప్లీడ్ చేస్తున్నా మెయిన్స్కి ముందు రాస్టర్ సరిదిద్ది మెయిన్స్ పెట్టమని ఎంత అడిగినా కానీ వీళ్ళు చేయకుండా చేశారు. కాబట్టి నాకున్న జ్యుడిషియల్ నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ క్యాన్సిలేషన్ వైపు వెళ్తుంది. హైకోర్టులో నేను కాదు ఎవరు కేసు వేసినా కానీ ఈ నోటిఫికేషన్ క్యాన్సిలేషన్ వైపు వెళ్తుంది. కాబట్టి వీళ్ళందరూ 4,83,000 మంది 250 రూపాయల చొప్పున కట్టారు. 12 కోట్లు కట్టారు గవర్నమెంట్కి ఈ ఎగ్జామ్ పెట్టడానికి. వీళ్ళు తప్పేం లేదే, వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? వీళ్ళు తప్పేం లేదు. కాబట్టి 1 ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ, మేము తప్పు చేస్తే మా దగ్గర ఇంట్రెస్ట్ పెనాల్టీ కలెక్ట్ చేయట్లేదా గవర్నమెంట్? ఇన్ కేస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే వీళ్ళందరికీ కూడా ఆ 12 కోట్ల మీద 2 రూపీస్ ఇంట్రెస్ట్ కలిపి పెనాల్టీ కూడా కలిపి ఒక 50 కోట్లు విద్యార్థులందరికీ వెనక్కి చెల్లించమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. డబ్బులు తీసుకోవడం మా ఉద్దేశం కాదు, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. తప్పు ఎవరైతే చేశారో అతన్ని బయటికి తీసుకురండి, తీసుకొచ్చి అతనితో డబ్బులు కట్టించండి. ఇదంతా ప్రజల డబ్బు. దీనికి ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో కూడా చాలా క్లియర్గా రాసాం. మేమందరం చదువుకున్న వాళ్ళం, మేమేమి నార్మల్ జనరల్ ఓటర్స్ కాదు. చదువుకుని వీళ్ళందరూ రేపు పొద్దున్న ప్రభుత్వంలో భాగం అవ్వాల్సిన ఉద్యోగస్తులు. దీనికి ఆర్టికల్ 14, 300A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ మనీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ ఫెయిర్ సర్వీస్ ఆఫ్టర్ కలెక్టింగ్ ఫీజ్. తర్వాత ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ద ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ ద ఫెయిర్ ఎగ్జామ్ వాజ్ బ్రీచ్డ్. కాబట్టి డెఫినెట్గా ఆ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. తర్వాత సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అన్ఫేర్ సెలక్షన్ ప్రాసెస్ మస్ట్ బి స్క్రాప్డ్ అండ్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ బీ కాంపెన్సేటెడ్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళకి ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ పే చేయాలి. ఫైనల్గా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి ద్వారా అడిగేది ఏంటంటే, ప్రభుత్వాలు విద్యార్థుల మీద రాజకీయం చేయకండి. ఇది ఒక జెన్యూన్ ప్రెస్ మీట్ కింద చూడండి. మీరు
మాకు తెలిసింది ఏంటంటే ఈ కేసుని ఇంకొన్ని రోజులు అలా టైం పాస్ చేసి డిలే చేసి ఇంకొక 1 మంత్ ఆగితే హైకోర్టుకి సమ్మర్ వెకేషన్ వచ్చేస్తుంది, అలా ఇంకొంచెం డిలే చేసుకుని ఎలక్షన్ దగ్గర చేసి హైకోర్టుతో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళా నేనే ఉద్ధరించానని చెప్పి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా జగన్ని డిఫేమ్ చేసి ఈయన మళ్ళా దాని క్రెడిట్ తీసుకుందామని చూస్తున్నాడని తెలిసింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ మనవలు ఏజ్ ఉంటుందేమో అంటే మీ మనవడు ఇంకా చిన్నోడే, కానీ మీ కొడుకులు ఏజ్ అనుకోండి వీళ్ళందరిది. మీ కొడుకు ఇటువంటి నిరుద్యోగ పరిస్థితులు ఉంటే ఇలాగే చేస్తారా? విద్యార్థి జీవితాలతో గేమ్స్ ఆడకండి అని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇది మీరు చేసిన తప్పు అని చెప్పను, మీకు తెలిసి ఉండొచ్చు, తెలియక జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్సీ చేసిన తప్పు కాబట్టి మీరు ఒకసారి బయటికి వచ్చి విద్యార్థి ప్రాబ్లమ్స్ మీద మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అన్ను ఆయన ప్రభుత్వంలో జరిగింది, అందరి ప్రభుత్వాల్లో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. జగనన్న మిమ్మల్ని ఎస్పెషలీ విద్యార్థులు నమ్ముకుని ఉన్నారు. ఒక్కసారి ఈ విద్యార్థి ప్రాబ్లమ్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా పత్రికా ముఖంగా మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.